హాయ్ అండి, నమస్తే. శారదా గుడిమెట్ల యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు నేను మీకు తీపి పులుసు, దాన్నే దప్పడం అని కూడా అంటారండి, అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దీన్ని చాలామంది అడుగుతున్నారు నన్ను, మీ తీపి పులుసు చాలా బాగుంటుందండి టీచర్ గారు, ఒకసారి మీరు వీడియో పెడితే కనుక మేము కూడా చూసి చేసుకుంటామనేసి అన్నారు. సో వాళ్ళందరి కోరిక మీద ఇవాళ నేను మా ఇంట్లో ఎలాగో తీపి పులుసు చేస్తున్నాను కదా అని వీడియో చేస్తున్నాను. దీనికి కావాల్సినవి ఏంటంటేనండి, మనకి ఒక ఆనపకాయ ముక్క అండ్ గుమ్మడికాయ ముక్క. మెయిన్గా గుమ్మడికాయ ముక్క ఉండాలి, దీనిలోనే టేస్ట్ అంతా ఉంటుంది. అండ్ తీపి దుంప, ఇది కొన్ని చోట్ల తెల్లగా ఉంటుంది, కొన్ని చోట్ల ఎర్రగా ఉంటుంది. మాకు ఎక్కువ శాతం ఎర్రవే వస్తాయి విశాఖపట్నం. సో ఇలాంటి తీపి దుంప అండ్ ఒక బెండకాయ, పచ్చిమిర్చి, ఓకేనా, పచ్చిమిరపకాయలు, ఇవన్నీ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా తరిగేసేసుకుని మొత్తం అన్నీ కలిపేసి ఒకేసారి కుక్కర్లోనే మనం ఉడికించేసుకోవచ్చు. కుక్కర్లో ఉడికించినప్పుడే దీనికి కావాల్సినవి ఏంటంటే చింతపండు పులుసు అండ్ వరిపిండి, మెయిన్గా బెల్లం, పంచదార కన్నా బెల్లంతో ఇది చాలా టేస్టీగా ఉంటుంది. సాల్ట్ యాడెడ్ ఇంటూ సాల్ట్ కామనేను, అండ్ కొత్తిమీర, ఆ కరివేపాకు కూడా కామన్గా వేసుకుంటాం మనం. మొత్తం చింతపండు పులుసు, బెల్లం, ఉప్పు, ఈ కూరగాయలు మనం ఏవైతే వేసుకుంటున్నామో ఇవన్నీ కూడా కలిపేసి ఏకంగా కుక్కర్లో పెట్టేసుకోవచ్చు. మనం కుక్కర్లో పెట్టేసుకుని చక్కగా ఉడికించేసుకుంటే ఇగో నేను ఇవాళ ఇలా ఉడికించేసాను నీట్గా. ఇదంతా ఇలాగా తయారైపోయింది మనకి. దీంట్లో ఏంటంటే ఇంకా మనం ఇప్పుడు ఈ వరిపిండి చూపించాం కదా, ఈ వరిపిండిని మనం కొంచెం నీళ్ళు పోసేసి కలిపేసుకుని దీనిలో వేసేసుకుంటే ఆ కన్సిస్టెన్సీ చక్కగా అలా చిక్కగా వచ్చేస్తుంది. మరి ఎక్కువ వేసుకుంటే ముద్దలా అయిపోతుంది. ఈ మాత్రం గిన్నె కంటే ఇలాగ ఒక 3 స్పూన్స్ వరిపిండి అయితే సరిపోతుంది. వరిపిండి ఒకవేళ మన దగ్గర లేదు అనుకున్న పక్షంలో ఎప్పుడైనా పులుసు చేసుకోవాలి, అమ్మ వరిపిండియే లేదా అనేసి అనుకోక్కర్లేదు, శనగపిండి కూడా వేసుకోవచ్చు. మనం శనగపిండి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. చాలామంది వంట బ్రాహ్మలు శనగపిండి వేస్తారు. వరిపిండి వేస్తే ఏమవుతుందంటే ఇది చక్కగా చిక్కదనం వస్తుంది. ఇదంతా అలా ఉడుకుతున్నప్పుడు మనం నీట్గా, ఒకవేళ బాగా ముద్దగా అయిపోయింది అని అనుకుంటే మనం ఇంకొంచెం వాటర్ కూడా పోసుకోవచ్చు. దీనిలోండి ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసేసిన పౌడర్ అది కూడా వేస్తే మంచి గుమగుమలాడుతుంది. అండ్ ఇగో నేను కరివేపాకు వేస్తున్నాను, అండ్ టేస్టీ కోసం కొత్తిమీర వేసుకుంటున్నాం మనం. కొంచెం మనం ఏదైనా కూర కారం కానీ, కందిపిండి కానీ, ఇంకేవైనా మన దగ్గర అలా ధనియాల కారం కానీ ఏవైనా సరే ఒక అలా జస్ట్ వేసుకున్నామంటే మంచి టేస్ట్గా ఉంటుందండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూసారా మంచిగా ఉడికిపోతుంది. దుంపలును మెయిన్గా మనం గుమ్మడికాయ ముక్క వేస్తే అసలైన రియల్ టేస్ట్ వస్తుందన్నమాట ఈ తీపి పులుసుకి. చింతపండు పులుసు అన్నీ కలిపేసి మనం ఏకంగా ఉడకపెట్టేసుకోవచ్చు. కుక్కర్లో ఏకదం ఉడకపెట్టేసుకుంటే చూసారా ఇగో ఇలా వరిపిండి వేసాం కదా, చూసారా ఎలా చిక్కదనం వచ్చిందోను. దీనికి మంచిగా ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఇవన్నీ మిరపకాయ, ఇంగువ వేసేసుకుని మంచిగా పోపు పెట్టుకున్నామంటే గుమగుమలాడే తీపి పులుసు రెడీ టు ఈట్. చాలా టేస్ట్గా ఉంటుందండి. ప్రతి పెళ్లి భోజనాల్లోనూ ప్రతి వాటిల్లోనూ కూడా ఈ తీపి పులుసు అనేది కంపల్సరీ చేస్తూ ఉంటారు. నా స్టూడెంట్స్ అందరూ కూడా చాలా చాలా బాగా అడుగుతారనమాట, టీచర్ గారు మీ తీపి పులుసు చాలా బాగుంటుంది అని. మంచిగా ఇంగువ పోపు పెట్టుకున్నామంటే ఇది చాలా టేస్ట్గా ఉంటుంది. చింతపండు పులుసు కూడా మనం తగినంత, మరీ ఎక్కువ పిండేసుకోకండి, పుల్లగా అయిపోతుంది.
మీరు చేసుకునే గిన్నె సైజుని బట్టి మీరు పెట్టుకోవచ్చు. ఇదిగో పోపు వేసేసుకుందాం మనం ఇప్పుడు. మంచి గుమగుమలాడే తీపి పులుసు రెడీ. మా తీపి పులుసు, మళ్ళీ మా మజ్జిగ పులుసు, మా తోటకూర పులుసు ఇవన్నీ కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నా స్టూడెంట్స్. సో ఇవాళ నుంచి అలాగో నేను ఏది చేస్తూ ఉంటే అది వీడియో చేసేసి పెడదాము, వీడియో పెడతాను, చూసుకుని చేసుకోండరా అని చెప్పాను. సో రాని వాళ్ళు ట్రై చేయండి, వచ్చిన వాళ్ళు చూసి ఆనందించండి. మంచిగా పోపు సరపోపు వేగిపోతుంది. ఆవాలు, మెంతులు, మిరపకాయ, ఇంగువ, జీలకర్ర, ఆవాలు చిట్పట్లాడుతూ ఉంటే మనం ఇంకా వేసేసుకోవచ్చు. ఓకేనా, రెడీ అయిపోయింది. వేసేస్తున్నాను నేను. చూసారా, గుమగుమలాడే తీపి పులుసు, దీన్నే దప్పడం అని కూడా అంటారు. ఆహా, ఏమి రుచి! మీరు కూడా ట్రై చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నన్ను ఇంతవరకు ఆదరిస్తున్నందుకు మీ అందరికీ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే.